గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జేసీ ఫ్యామిలీకి మరో షాక్. జూలై 1 వరకు రిమాండ్ పొడిగింపు. కర్నూలు జిల్లాలో కరోనా కట్టడిపై మంత్రుల సమీక్ష. అధికారులతో చర్చించిన మంత్రులు బుగ్గన, ఆళ్ల నాని. జగిత్యాల జిల్లాలో బీడీ కార్మికులు ధర్నా. లాక్డౌన్ కాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్. బొగ్గుబావుల ప్రైవేటీకరణపై టీబీజీ కేసు ఆధ్వర్యంలో ఆందోళన. కేంద్ర సర్కార్ దిష్టిబొమ్మల దహనం. జూలై 2న 24 గంటల సమ్మె. కొండపల్లిలో మొక్కలు నాటిన సీఎం సెక్రటరీ ప్రియాంక వర్గీస్. మొక్కల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని వ్యాఖ్య. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాల పూడిక తీతలో అవకతవకలు. రంగంలోకి దిగిన కలెక్టర్, అధికారులపై తీవ్ర ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లాలో కరోనా కట్టడి చర్యలపై ఎస్ఏపీ క్యాంప్ బెటాలియన్ గెస్ట్ హౌస్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రామిరెడ్డి, ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, జేసీలు రవి పఠాన్ శెట్టి, రామసుందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని కనీస వేతనం ఇవ్వాలని, లాక్డౌన్ కాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా భూమేశ్వర్ మాట్లాడుతూ బీడీ కార్ఖానాలు యాజమాన్యం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని అన్నారు. లాక్డౌన్ కాలంలో జీతాలు చెల్లించకుండా కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. కార్మిక అధికారులు స్పందించి చట్టబద్ధంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాయకల్ పట్టణంలో బీడీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చి లాక్డౌన్ కాలానికి వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వం బీడీ యాజమాన్యం మీద తగిన చర్య తీసుకోవాలని, అట్లాగే గత అగ్రిమెంట్ మే నెలతో ముగిసింది. జూన్ 1వ తారీఖు నుంచి వేతనాలు పెంచి సవరించాలని చెప్పి యాజమాన్యానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. 50% కూలీ రేట్లను పెంచాలని, అట్లాగే కరువు భత్యం 10 పైసలు పర్ పాయింట్ నుంచి 30 పైసలు పెంచాలని, అట్లాగే 1000 బిల్లకు సరిపోయి మంచి తునికాకి ఇవ్వాలని, మహిళలకు ప్రసూతి సెలవుతో కూడిన వేతనాన్ని ఇవ్వాలని, ఇంకా గ్రాట్యుటీని కూడా పెంచి ఇవ్వాలని చెప్పి, పని లేని రోజులకు కూడా వేతనం చెల్లించాలని, బీడీ ప్యాకింగ్ చేసే సందర్భంలో డేంజర్ బొమ్మ సమాన పనికి సమాన వేతనము చెల్లించడం లేదు, దాన్ని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఈ డిమాండ్ల సాధన కోసం భారత కార్మిక సంఘాల సమైక్య IFTU మరియు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన రాయకల్ పట్టణంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా లేబర్ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే బీడీ యాజమాన్యం మీద తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలను ఫోర్జరీ కేసులో ఈ నెల 12న హైదరాబాద్లో అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని అనంతపురం తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ కోసం కడప జిల్లాకు తరలించారు. అయితే తాజాగా కోర్టు వీరి రిమాండ్ను జూలై 1 దాకా పొడిగించింది. ఇప్పటికే ఓ కేసులో జూన్ 24 వరకు రిమాండ్ విధించారు. మరికొన్ని కేసులకు సంబంధించి కడప జైలులో ఉన్న ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు విచారణకు హాజరుపరిచారు. దీంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన న్యాయమూర్తి రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక కొత్తగూడెం జీకే భూగర్భ గనుల వద్ద టీజీబీకేఎస్ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీన్ని తక్షణమే విరమించుకోవాలని, లేని పక్షంలో సింగరేణిలో గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్ పోరాటం చేస్తుందని తెలిపారు. కార్మికులకు నష్టం కలిగే విధంగా చర్యలు ఉండడంతో ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 2వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ సంఘాలు పిలుపు మేరకు 24 గంటల దీక్షలు గనుల వద్ద చేస్తున్నామని చెప్పారు. కోవడం జరిగింది. నిన్న మొన్న మీటింగ్లు పెట్టడం జరిగింది. కార్మికులు కూడా ఒక్కరోజు సమ్మె అయితేనే వేతనాలు నష్టపోకుండా ఉంటుంది కాబట్టి ఒక్కరోజు సమ్మెకే మనందరం మద్దతు ఇద్దాం, దాన్ని ముందుకు తీసుకెళ్దామని కార్మికుల అభిష్టం మేరకే ఇవాళ 2వ తారీఖు సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని సవినయంగా తెలియజేస్తూ, అన్ని మైన్ల మీద ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి వాటి కోసం వెళ్లాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఉన్న నాయకత్వం కాబట్టి మీరందరూ గమనించాల్సింది కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క కార్మికుడు దిష్టి బొమ్మ దగ్ధం గేటు ముందు ఉంటుంది కాబట్టి అక్కడికి రావాల్సిందే సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ జై. అదేవిధంగా 2-3 తారీఖులలో ఏదో ఒక రోజు డైరెక్టర్ ప్రాంతం కూడా మాట్లాడి ఇక్కడ అడ్జస్ట్ అయ్యే ఏవైతే ఉన్నాయో అవన్నిటిని లోకల్గా అడ్జస్ట్ చేస్తూనే అదర్ కేటగిరీస్ ఉన్న వాటిని దానిపైన కూడా కేటగిరీ తగ్గకుండా గ్రేట్ ప్రొడక్షన్ ఇస్తూ ఏమైనా మూవ్మెంట్ చేయాలని అడగడం జరుగుతుంది. ఇక 6వ విడత హరితహార కార్యక్రమంలో భాగంగా కోంపల్లి మున్సిపాలిటీ సీఎం కేసీఆర్ సెక్రటరీ ప్రియాంక వర్గీస్, కలెక్టర్ దాస వెంకటేశ్వర్లు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ జ్యోతి, చైర్మన్ శ్రీశైలం యాదవ్, కౌన్సిలర్లు పాల్గొని సుమారు 1200 మొక్కలను నాటారు. పెట్టిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి పౌరుడు తీసుకోవాలని, మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి 6 మొక్కలను ఇవ్వాలని ప్రియాంక వర్గీస్ అన్నారు. హరితహారం ఇది 6వ విడత హరితహారం. 5వ విడత మనం చేసేసినాము. 6వ విడత హరితహారం మీరందరూ చూసి ఉంటారు. నిన్న సీఎం సార్ నరసాపూర్ ఏరియాలో ప్రారంభం చేశారు, ఒక మొక్క పెట్టి చేశారు. సో నిన్నటి నుంచి స్టేట్ అంతటా కూడా అఫీషియల్లీ హరితహారం లాంచ్ అయింది. సో మన కోంపల్లిలో చేసినట్టు రాష్ట్రం అంతా కూడా ప్లాంటింగ్ ప్రోగ్రామ్ కొనసాగుతుంది. ఈ కోంపల్లి అన్నది మీరు చూసి ఉంటారు, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత మార్పు వచ్చింది, కనీసం కోంపల్లిలోనే ఎంత మార్పు వచ్చింది మీరు అందరూ చూస్తున్నారు. మీ కళ్ళ ముందు ఉన్నది అది దృక్సాక్షిగా. ఇంతకుముందు టౌన్లలో కోంపల్లి టౌన్ బాగుండేది కాదు, కానీ ఇప్పుడు ప్లాంటేషన్స్తో, స్ట్రీట్ లైట్స్తో, బ్యారికేడ్స్తో, రోడ్స్ అంతా మంచి కోంపల్లి టౌన్ చాలా బాగా అయింది. ఒక టౌన్ అయింది. ఇంతకుముందు గ్రామంలో ఉండే, ఇప్పుడు నేను తప్పకుండా మన ఇంతకుముందు గ్రామ పంచాయత్ కోంపల్లి గ్రామ పంచాయత్ సర్పంచ్ దేవేందర్ ఉన్నారు, వారు చాలా మంచి పని చేశారు. నేను వారిని గుర్తు చేస్తున్నా, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వారు చాలా కృషి చేసి హరితహారం చేసి ఈ రోడ్ ఎంబడ అన్ని ప్రతిరోజు దానికి మంచి శ్రద్ధ ఇచ్చి బాగా చేశారు. మనం ఈ కోంపల్లి రహదారిలో చూసేది ఒక్కరోజు కృషి కాదు, ఒక 5 సంవత్సరం పడిపడి అంటే స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వచ్చినాము. ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ మంచి ఆఫీసర్ ఉన్నారు, ఆసం గారు ఉన్నారు, మీకు మంచి చైర్మన్ కమిషనర్ గారు జ్యోతి ఉన్నారు, డిఎఫ్ఓ ఉన్నారు. ఇక్కడ కోంపల్లి ఇంకా మంచి మెరుగు పడుతుంది. ఇక్కడ మన కోంపల్లి మేడ్చల్ జిల్లా బార్డర్ నుంచి అక్కడ మీ బౌండరీ దాకా మంచి 2 వైపు సీఎం గారు సంకల్పం అనుసరించి ఇప్పుడు గ్రామ పంచాయత్ మన కోంపల్లి మన మున్సిపాలిటీకి 10% గ్రీన్ బడ్జెట్ కూడా ఉంది. సో ఇప్పుడు ఫండ్స్ కొరత కూడా లేదు. సో దాన్ని అనుకుంటూ ఈ ప్లాన్స్ మంచిగా పెట్టి కాపాడి, నేను కోంపల్లి కమిషనర్కి ఒక వినతి ఏంటంటే, ఇక్కడ పెట్టిన మొక్కలు జాగ్రత్తగా చూసుకోవాలి. పెట్టడంతో కాకుండా ఇక్కడ ఏదైనా డ్యామేజ్ చేస్తే వాళ్ళకి ఫైన్ వేసి కొంచెం అవగాహన పెంచి, ఎందుకంటే ఇప్పుడు అవగాహన అవసరం లేదు. మీరు చూస్తూ ఉంటారు అక్కడక్కడ మున్సిపాలిటీలో ఫైన్ వేస్తుంటారు మొక్కలు పాడైతే చేస్తే. సో మీరు కూడా కొంచెం స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసి మన పెట్టడం కాకుండా మంచి ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి. అండ్ వీ షుడ్ కంటిన్యూ దిస్ గుడ్ వర్క్ అండ్ మేక్ కోంపల్లి బెస్ట్ మున్సిపాలిటీ ఇన్ ద స్టేట్. అండ్ మీరు అంటే ఎందుకంటే తప్పించుకోలేరు, ఎందుకంటే నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి, మీకు రోజు ఉంటున్నాను కాబట్టి రోజు చూస్తూనే ఉంటాను. ఎందుకంటే చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అంటారు, మంచి పని ఇంట్లో నుంచి మొదలవ్వాలి. నేను ఇక్కడే ఉండి మా కోంపల్లి బాగాలేకపోతే బాగుండదు. అందుకోసం నేను కమిషనర్ గారి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ
ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద ప్లాంట్స్. ఇక్కడ బాగోకపోతే నేను రాష్ట్రం అంతా కూడా తిరిగి అధికారులకు చెప్పలేను, మా ఇంట్లో బాగాలేకపోతే చెప్పలేను. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామంలో ఇళ్ల స్థలాల పూడికకు వాడిన మట్టి విషయంలో అవకతవకలు జరిగాయని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన కలెక్టర్ ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన 5 ఎకరాల భూమిని పరిశీలించి సంబంధిత అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని సమగ్ర విచారణ జరిపిస్తామని కాటకోటేశ్వరరావు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. నేను మన పశ్చిమ గోదావరి జిల్లా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ అండి. నా పేరు వై రామకృష్ణ. ఈరోజు మనం నిడదవోలు మండలంలో కాటకోటేశ్వరం అనేటటువంటి గ్రామంలో జరిగినటువంటి అవుట్ సైడ్స్ లెవలింగ్ వర్క్ మీద వచ్చినటువంటి ఒక అభియోగాన్ని పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు మనము నిలబడి ఉన్నటువంటి ప్రదేశము ఇది ఇళ్ల పట్టాల కోసము మనము సేకరించినటువంటి భూమి. ఇది ప్రభుత్వ భూమి. దీంట్లో ఏంటంటే 5 ఎకరాల 77 సెంట్లకి మనము ఇక్కడ లేఅవుట్ ప్రిపేర్ చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకొని ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రెండోది లెవలింగ్ అనేటటువంటి పని జరిగింది. లెవలింగ్ అనేటటువంటి పని ఇక్కడ మనము 1 మీటర్ ఎత్తు అనేటటువంటిది ప్రతిపాదించి ఇక్కడ మరి లెవలింగ్ చేయడం అనేటటువంటిది కనబడుతుంది. మరి ప్రతిపాదించినటువంటి 3.5 అడుగులు అనేటటువంటిది చేయలేదనని, మరి దాన్ని 2.5 అడుగులు మాత్రమే చేశారనేటటువంటిది మొదటి అభియోగము. దానికి సంబంధించి మనము టెక్నికల్గా ఏంటంటే ఇక్కడ నింపినటువంటి మట్టిని పైల్స్ అనేటటువంటిది తీసి మెజర్మెంట్ చేస్తాము. ఆ విధంగా పైల్స్ చేయడం జరిగింది. దాన్ని మెజర్మెంట్స్ తీసుకుంటున్నాము. ఒకవేళ దాన్ని తప్పుగా చేసేటటువంటి విధానం కానీ ఏదైనా ప్రతిపాదనలో ఉన్నటువంటి విధానం ఉంటే వారి మీద తగిన చర్యలు తీసుకోవడం అనేటటువంటిది ఖచ్చితంగా దొరుకుతుందని చెప్పి తెలియదు. అంటే ఇప్పుడు దాకా కూడా మీరు ఇన్స్పెక్షన్ చేశారు కదండి, దీనికి సంబంధించి మీరు ఏమైనా గుర్తించారా అవినీతి జరిగిందనేది ఏదన్నా? అంటే ఇప్పుడు నేను చేసినటువంటి ఇన్స్పెక్షన్లో మనము పైల్స్ తీసినటువంటిది మనం మెజర్మెంట్ చేయాలంటే అది యాక్చువల్గా క్వాలిటీ కంట్రోల్ చేస్తారు, ఆయన వస్తున్నారు. కానీ ర్యాండమ్గా చూసినటువంటి దగ్గర ఒక అడుగు అంటే 1 అడుగు డిఫరెన్స్ కొన్ని చోట్ల కనపడుతుంది, కొన్ని చోట్లేమో 1 అడుగు ఎక్స్ట్రానే చేసినట్టుంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిశీలన చేసిన తర్వాత దానికి తగ్గట్టుగానే ప్రజలందరికీ తెలియజేసిన తర్వాత మాత్రమే దానికి పేమెంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. నియోజకవర్గంలో కేవలం ఇది మాత్రమే గుర్తించారా, ఇలాంటి ఇంకా ఏమన్నా ఉంటాయి? అంటే ఇప్పుడు నియోజకవర్గంలో పనులు అయితే చాలా జరిగినాయండి. మనకి ఈరోజు దీని మీద ఈ విధమైనటువంటి కంప్లైంట్ వచ్చింది కాబట్టి దీన్ని ఈరోజు పరిశీలించడం జరుగుతూ ఉంది. మట్టి సంబంధించి ఏ పథకం కింద తీసుకొచ్చారండి? ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో 6వ విడత హరితహారంలో భాగంగా పలు మున్సిపల్ వార్డులలో జూపల్లి కృష్ణారావు కౌన్సిలర్లు మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత కౌన్సిలర్లపై ఉందని జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆకుపచ్చ తెలంగాణ తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ముఖ్యమంత్రి ఆశయాన్ని ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ రమ్య నాగరాజ్, లక్ష్మీ వేణుగోపాల్ యాదవ్, రహీం పాషా, నయీం పాషా తదితరులు పాల్గొన్నారు. శంషాబాద్లో చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీమణి స్పందనా సింగ్, కుమారుడు కార్తికేయ కొనాళ్లతో పూజలు చేశారు. వీరికి చిన్నజీయర్ స్వామి తీర్థ ప్రసాదాలను, మంగళ శాసనాలను, నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కుటుంబం పూర్ణకుంభం యజ్ఞంలో పాల్గొన్నారు. दुनिया को, राज्य को और देश को चलाने वाले होते हैं, वैसे ही लोग भी रहते हैं. यदि चलाने वाले धार्मिक, आस्तिक और देश स्वाभिमानी बनता है तो जनता भी स्वाभिमानी बनती है. भाग्य की बात है ऐसा एक महान जैसा नरेंद्र मोदी जी है, उनका नेतृत्व में चल रहा है, जो स्वाभिमान का एक मूर्ति है और भक्त भी है और प्रजाक भी है और दूसरों को अपनी सीमा को यदि वो पार करके रखने के लिए ताकत वाला भी है. भाग्य की बात, उस देश हमेशा आगे बढ़ते ही रहेगा. ऐसा राज्य जिसका हाथ में रहता है वो राज्य और उसके अंदर रहना जनता भी ठीक से रहेंगे. यह एक अहोभाग्य की बात है. अभी अपने बीच में श्रीमान शिवराज सिंह चौहान जो मध्य प्रदेश का मुख्यमंत्री हैं,
वो भी श्रद्धालु और स्वाभिमानी, देश प्रेमी और जनता से मामा मामा करके प्यार से लालन करने वाला है। तो ऐसा व्यक्ति श्रद्धा से जब समय मिलाना भी मुश्किल है, ऐसी हाल में भगवान से प्रार्थना करेंगे और भगवत शक्ति को साथ लेंगे और लोगों को अपना कर्तव्य को बोधन करेंगे, उद्बोधन करेंगे। ऐसा एक संकल्प लेकर इस दिव्य साकेत क्षेत्र में पधारे हैं। ఇక జనగామ జిల్లా దేవరుపల మండలం మన్పహాడ్ గ్రామంలో సర్పంచ్ వర్రె మధు, ఎంపీటీసీ మహమ్మద్ జకీర్ పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా తడి చెత్త, పొడి చెత్త డబ్బాలను పంపిణీ చేశారు. ఎవరు రోడ్లపై చెత్త వేయకూడదని, చెత్త డబ్బాలు ఉపయోగించుకొని చెత్తను రిక్షా బండిలో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మధుసూదన్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ డబ్బాల గురించి గ్రామ పరిశుభ్రత కోసం బజార్ల బండి వేయకుండా మా గ్రామ పంచాయతీ బండి తిప్పుతాం. ఆ బండిలో వేయాలని ప్రతి ఇంటింటికి డబ్బాల పంపకం జరిగింది. ప్రజలకు కూడా ఆ డబ్బాలలో వేసే ఆ బండిలో వేయాలని విజ్ఞప్తి కోరుతూ మేము ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దయచేసి ఎవరు కూడా విలేజ్లో ఎక్కడ కూడా ఏ మార్చోట్ల కూడా పక్క బండి వేయకూడదు, ఒకరి ఇంటి ముందు మనం వేయకూడదు. ఆ డబ్బాలు వేసి మా బండిలో వేయాలి. మీ అందరికీ ధన్యవాదాలు కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తడి చెత్త, పొడి చెత్త డబ్బాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది లాక్డౌన్ వలన కొంచెం ఆలస్యమైంది కాబట్టి ఈరోజు విలేజ్ మొత్తం తడి చెత్త, పొడి చెత్త డబ్బాలను పంపిణీ చేయడం జరుగుతుంది. మరియు ఈ డబ్బాలను వేరే వాటికి, పిండికి, కారానికి వాడకుండా తడి చెత్త, పొడి చెత్తలను వాడవలెను. మరియు ప్రతిరోజు గ్రామ పంచాయతీ రిక్షా బండి వస్తుంది కాబట్టి అందరూ సహకరించి అది డంపింగ్ తడి చెత్త, పొడి చెత్తలను డంపింగ్ యార్డ్కు గ్రామ పంచాయతీ సిబ్బంది తరలించడం జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని నా యొక్క మనవి. ఇక బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు హరితహారంలో భాగంగా 1500 ఈత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ రఘురామ్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్, ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు మరియు బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్ శేఖర్ మరియు కార్పొరేటర్లు పాల్గొన్నారు. తెలంగాణ హరితహారంలో భాగంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఏసీపీ గారు, సిఐ గారు, సూపరింటెండెంట్ గారు, రఘురామ్ గారు, అలాగే శ్రీనివాస్ సార్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు బాలాపూర్ గ్రామంలో ఈత చెట్లు నాటడం జరిగింది. అయితే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు చెట్లు అనేటివి మానవ జాతికి ఎంతో ముఖ్యము. ఒకప్పుడు అడవులలో నివసించే మానవ జాతులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఏవైనా చెట్ల మీద పండే పలు రకాల పండ్లు తిని ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి. అట్లాగే రాను రాను తరాలు మారుతున్న కొద్దిగా ఈ జీవన శైలి ఎట్లాగైతే మారుతుందో టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అంత మనం ప్రకృతిని వదిలేసి ఆర్టిఫిషియల్గా తయారయ్యే వీటికి మొగ్గు చూపుతున్నాము. ఆ ఆర్టిఫిషియల్గా ఎప్పుడైతే తయారైనవి తింటున్నామో దానివల్ల రోగాల బారిన పడి మన జీవన శైలిని కోల్పోవడం కానివ్వండి, అనారోగ్య సమస్యలు గురి కావడం కానివ్వండి, ఇట్లాంటివి జరుగుతున్న తరుణంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతోటి అడవులలో నివసించే ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఒకప్పుడు, ఆ తర్వాత క్రమంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు జీవనశైలి ఎలా ఉంది అంటే ఒక అడవులను దత్తత తీసుకొని కాపాడాలనే ఉద్దేశంతో, లేదంటే మన జనాభా పెరుగుతున్నప్పటికీ కాలుష్యం పెరుగుతుంది కాబట్టి ఈ కాలుష్యాన్ని నివారించడానికి కొంతలో కొంతైనా చెట్లు ఎంతో దోహదపడతాయి కాబట్టి చెట్లను పెంచాలనే ఒక మంచి కాన్సెప్ట్ ఈ హరితహారంలో భాగంగా 30 కోట్ల చెట్లను పెంచాలనే ఒక లక్ష్యాన్ని తీసుకున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో ఎమ్మెల్యే రెడ్డి నాయక్, స్థానిక సర్పంచ్ జోష్నా వెంకటరెడ్డి, మండల ఎంపీపీ గుగులోత్ పద్మావతి రవితో కలిసి జాతీయ రహదారి
సబ్ స్టేషన్ ముందు పంచాయతీ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రెడ్డి నాయక్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి 6 మొక్కలు చొప్పున నాటి వాటి బాధ్యత సంరక్షణ తీసుకొని పర్యావరణ సమతుల్యత ఏర్పరచుకోవాలని అన్నారు. మీ దగ్గర ఎన్ని ఎకరాలు వేసారో పోయినా ఒక్క మిర్చి మీ మండలంలో 10,000 ఎకరాలు, అన్ని కలిపితే 40,000 ఎకరాల మిర్చి పంట పండు. అదే నీళ్ళు వస్తేనే రైతులు ఎకరం 25-30 తింటారు. పత్తి అంటే వదిలే. ఈ విధంగా ఇవాళ రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో తెలిసిన. ఒడ్లు పండించారు, ఎక్కడ లారీలు వేసుకొని ఏ ఊరికి పోలే. కొనుగోలు కేంద్రాలు కాటా పెట్టారు, వారానికే పైసలు పట్టారు. ఇంత గొప్ప ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసినాం? ఇది కేసీఆర్ గొప్పతనం. ఒక్కటే నానే, ఒక నీళ్ళేనా? ఎవరైనా మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి ఇస్తామంటే ఎవరు నమ్మాలి? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాడే నీళ్లు మిషన్ భగీరథ. మా సర్పంచులు అయితే పాపం పాత బావులు బోర్లు అన్ని బంద్ పెట్టుకున్నాం. మోటార్లు నడపడం ఇవన్నీ కరెంటు బిల్లు కాలుతుందని మేము కూడా వద్దాం, ఏదో ఒకటి నడుపుతాం. ఇంటింటికి నల్ల దేశంలో ఎక్కడ లేదండి, ఓన్లీ మన తెలంగాణ. 24 గంటల కరెంటు. అసలు ఇతరా లేదా అనుకున్నారు, కానీ ఎప్పుడు వీలుంటే అప్పుడు పోయి మోటార్ పెట్టుకోవచ్చు. అసలు రైతు బంధు అని మాట్లాడ నిన్నారా? నువ్వు పండించే పంటకు నీ ఎకరా భూమికి, నీ 4 ఎకరాల భూమికి, నీ 10 ఎకరాల భూమికి కేసీఆర్ పెట్టుబడి ఇస్తాడు. చరిత్రలో ఏ దేశం, ఏ రాష్ట్రంలో కూడా. ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో భారత్ చైనా సరిహద్దులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు. చైనా కుట్రపూరిత నిర్ణయాలకు మోదీ మౌన ప్రదర్శన వారికి బలమైన ఆయుధంగా మారిందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి యాదవ్ ఆరోపించారు. చైనా సైనికులు భారత భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వారిపై కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించాలని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాము యాదవ్, టౌన్ ప్రెసిడెంట్ కొండూరు ప్రమోద్, రంగినేని జగదీశ్వరుడు, మోజర్ల గోపాల్, సయ్యద్ బాబా తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశాన్ని కాపాడడానికి అమరులైనటువంటి వీర జవాన్లకు నివాళులు అర్పించడమే కాకుండా మరి చైనా దేశస్తులు కుట్రపూరితంగా భారతదేశాన్ని అనేక రకాలుగా ఇవాళ మన యొక్క సైనికులను చంపడమే కాకుండా వాళ్ళు మన భూమిని ఆక్రమించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మరి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి మౌనం పాటించడం వెనుక ఉన్న రహస్యం ఏంటో దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇదే విధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కాలం ఈ దేశాన్ని వేలింది. మళ్ళా ఆ రోజు కూడా ఎన్నడూ కూడా మరి ఇప్పటి వరకు కూడా మనది ఒక గజం భూమి కూడా ఏ దేశస్తులు మన దానిపైన కన్నెత్తి చూసినటువంటి ధైర్యం చేయలేదు. కానీ ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి అన్ని దేశాలు తిరిగి వచ్చేటువంటి ప్రధానమంత్రిగా పేరుగాంచినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశం కరోనాతో ఒక రకంగా భయప్రాంతులతో బ్రతుకుతుంటే, అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంటే మరి ఒక విధంగా వాళ్ళు ఇవాళ మన దేశాలను చొరబాటు చేసి మన సైనికులను చంపేదానికి ప్రయత్నం చేస్తుంటే మన ప్రధానమంత్రి గారు బీజేపీ ప్రభుత్వము మౌనం వహించడం వెనుక ఉన్న రహస్యాన్ని నిజంగా కూడా మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి ఖచ్చితంగా ఈ దేశ యొక్క సార్వభౌమాన్ని కాపాడుకోవడానికి ప్రతి పౌరులం కూడా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, భారతదేశ పౌరులుగా మేమందరం కూడా ముందుండి ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇక చైనా దురాక్రమణలో వీరమరణం పొందిన అమర జవాన్లకు మాజీ సిఎల్పి నేత కుందూరి జానారెడ్డి నాగార్జున సాగర్లోని నివాసంలో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు గౌని రాజా రమేష్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కసిరెడ్డి నరేష్, డీసీసీ జనరల్ సెక్రటరీ ఓబీసీ సెల్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లేక అక్కడ కొన్ని కట్టడాలను ఏర్పాటు చేసుకోవడానికి చేస్తున్న చర్యలో భాగంగా కనిపెట్టినటువంటి మన దేశ భద్రతా దళాలు మన ఉమ్మడి జిల్లా వాసి అయినటువంటి కల్నల్ సంతోష్ నాయకత్వంలో
భూభాగంలోకి చొరబడ్డటువంటి చైనా సైనిక దళాలని తిప్పికొట్టడానికి ఇక పారదోలటానికి అక్కడ చేసినటువంటి పోరాటం మీ అందరికీ గమనించున్నారు. అందులో భాగంగా చాలా ధైర్య సాహసాలను ప్రదర్శించి ఈ ప్రపంచంలో డ్రాగన్ అనుకుంటున్నటువంటి చైనాను మట్టి గర్పించే విధంగా భూభాగం నుంచి తరిమి కొట్టినటువంటి సంగతి మన భారత ప్రజలందరూ గర్వించదగ్గ కారణం. అందుకు ఆ క్రమంలో సంతోష్తో పాటు 20 మంది జవాన్లు వీరమరణం పొంది ఈ భారతదేశ భద్రత కొరకు బలిదారులైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. అంతేకాదు దేశమంతా ఒక్కటి, అన్ని పార్టీలు ఏకంగా ఆ కుటుంబాలకు అండగా ఉండటమే కాదు, భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి, ఆ తర్వాత ఎన్ని అభిప్రాయ భేదాలున్నా మన దేశ సరిహద్దులను రక్షించుకోవటానికి, మనపై దండయాత్రకు కుట్రబడినటువంటి ఏ దేశాన్నైనా చైనానైనా నిలువరించేటువంటి శక్తి భారతదేశానికి ఉన్నది. ఆ విధంగా ఆ క్రమంలో నిరూపించున్నారు. ఇదే పరిస్థితిలో ఇవాళ భారత ప్రభుత్వం అన్ని పక్షాల యొక్క మద్దతుని కూడగట్టుకొని ఇవాళ దేశ భద్రతను కాపాడటానికి, సార్వభౌమాధికారాన్ని నిలపటానికి, ఆ తర్వాత భారతదేశ యొక్క ఐక్యతని అంతర్జాతీయంగా చాటి చెప్పే విధంగా ముందుకు సాగాలని అందుకు ప్రజలందరూ సహకరిస్తారు, మా పార్టీ సహకరిస్తుందని చెప్పి ప్రధానమంత్రి మోదీకి, ఆ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ మరొకసారి అమరవీరులకు నా నివాళులు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జేసీ ఫ్యామిలీకి మరో షాక్. జూలై 1 వరకు రిమాండ్ పొడిగింపు. కర్నూలు జిల్లాలో కరోనా కట్టడిపై మంత్రుల సమీక్ష. అధికారులతో చర్చించిన మంత్రులు బుగ్గన, ఆళ్లనాని. జగిత్యాల జిల్లాలో బీడీ కార్మికులు ధర్నా. లాక్డౌన్ కాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్. బొగ్గుబావుల ప్రైవేటీకరణపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన. కేంద్ర సర్కార్ దిష్టిబొమ్మల దహనం. జూలై 2న 24 గంటల సమ్మె. కొండపల్లిలో మొక్కలు నాటిన సీఎం సెక్రటరీ ప్రియాంక వర్గీస్. మొక్కల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని వ్యాఖ్య. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాల పూడిక తీతలో అవకతవకలు. రంగంలోకి దిగిన కలెక్టర్, అధికారులపై తీవ్ర ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.